అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. అమ్మ ఇవాళ కూడా చేపల కూర వండుతుందేమో అని నాకు డౌట్ అనమాట. ఒకసారి వెళ్దామండి. అమ్మ ఏం చేస్తుందో చూసి అడిగి తెలుసుకుందాం. పదండి ఒకసారి కిచెన్లోకి. కూడా చేపే అనుకుంటా. అందరికీ నమస్కారాలు. నమస్కారం అమ్మ. అందరికీ నమస్కారం చెప్పే. ఏం కూర వండుతున్నావు అమ్మా? ఇది గడ్డుమూసు. గడ్డిమూసు చేప. గడ్డిమూసు చేప. ఏం కావాలి దీనికి? కేజీ ముక్కలు ఇవి. ఏం కావాలి దీనికి? చింతపండు 200 గ్రాములు చింతపండు. అంటే ఇది పులుసా ఎగురమ్మా? పులుసా? చింతపండుతో పులుసు అంటే మనం చింతకాయతో పులుసు చేసాం కానీ చింతపండుతో చేయలేదు కాబట్టి చింతపండుతోటి. గడ్డిమూస అంటే ఏంటమ్మా? గోదావరి చేప, చెరువు చేప? చెరువు చేప. ఇంకా ఏం కావాలి? ఒక ఉల్లిపాయ, ఒక 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కారం కదమ్మా అది, పసుపు, ఇంకా కారం, ఉప్పు, మనం మసాలా పొడి, ఆల్ ఇన్ వన్ మసాలా పొడి. అంతేనా? ఉల్లిపాయ పట్టాలి. వెల్లుల్లిపాయ కావాలమ్మా? మరి పెట్టలేదే, పెడదాం. వెల్లుల్లిపాయ ఎన్ని రెబ్బలు వేయాలమ్మా? ఒక 6 రెబ్బలు. సరే కాదు కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలమ్మా? చింతపండు నానబెట్టాలి. చింతపండుని హాట్ వాటర్లో నానబెడదామా? సరే. ఏం చేసావు ఇప్పుడు? వేడి నీళ్ళు వేసి చింతపండు నానబెట్టావా? సరే. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఎల్లుల్లిపాయలు అంటే ఒక ఉల్లిపాయ ఒక 8 రేఖల 4 సరిపోతాయా? ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకురావాలి. ఓన్లీ అవేనామ్మా? సరే. నేను అంతలో మిక్సీ పట్టుకొస్తాను. సరే. ఫస్ట్ ఏం చేయాలమ్మా? నూనె వేస్తున్నాను. 150 ml ఆయిల్ వేసావమ్మా? ఎంత? 150 ml. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ చేసావు, అదే వేస్తున్నా ఫస్ట్ చేపల్లో. సరేనా? ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ చేసావు. తర్వాత కారం ఎన్నమ్మా? 5, 2, 3, 4, 5. సరే. మసాలా పొడి ఓ చిన్న స్పూను. తర్వాత పసుపు, కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు. తర్వాత ఏంటమ్మా? సాల్ట్ స్పూన్, 2 స్పూన్స్. సరే. దీంట్లో ఇంకేం వేయాలమ్మా? పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేయాలమ్మా? సరే. పచ్చిమిరపకాయలు దీంట్లో వేసేసి ఇప్పుడు కలపాలి. దీన్ని కలపాలి. గడ్డిమూస చేప ఇది 1 కేజీ ముక్కలు. ఇది పులుసు పెడుతున్నాం. చింతకాయ పులుసు కాకుండా చింతపండుతో పులుసు. ఇప్పుడు ఆయిల్ వేసేయడమే. సూపర్ ఈజీ అమ్మ. తలకాయ చేయి జాగ్రత్త అమ్మా, ఆయిల్ కంటిపో. ఏంటమ్మా అవి? వాటరా? 1/2 లీటర్ వాటర్ ఇలా కడిగేసి మిక్సీ జార్లో కొంచెం ఉల్లిపాయది ఉంటుంది కదమ్మా, అందుకు దాంట్లో వేస్తున్నాం అనమాట. సరే. 1/2 లీటర్ వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. సరే అమ్మ. మూత తినావు సరే. ఏ కారం కొంచెం తక్కువ? ఇంకో 2 స్పూన్లు వేస్తావా? సరే. స్పూన్ చిన్నదైపోయింది నీకు, అంతేనా? సరే, ఉడకనివ్వనా? మూత పెట్టా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చింతపండు పులుసమ్మా. ఎన్ని వాటర్ వేయాలి? 1/2 లీటర్ వాటర్. సరే. తెస్తా. నాకు చింతపండు రసం తీసేసావా? చింతపండు రసం ఎలా తీయాలి? ఫస్ట్ 1 పావు సేరు చిక్కగా తీయాలి, తర్వాత 1 పావు సేరు నెక్స్ట్ పలచగా తీయాలి. ఆ 2 కలిపి ఉడుకుతున్న కూరలో వేసేయాలి, అంతేనా? సరే అమ్మ. చింతపండు రసం వేయాలి. మొత్తం 1/2 లీటర్ పడతాయి. 1/2 లీటర్ ఏమో చిక్కగా తీయాలి, 1/2 లీటర్ ఏమో పలచగా తీసుకోవాలి. అంటే ఫస్ట్ తీసింది చిక్కగా వస్తుంది, సెకండ్ది పలచగా వస్తుంది అనమాట.
సరే నిన్ను ఉడకనివ్వాలమ్మా. ఎంతసేపు పడుతుంది? ఓ అరగంట పైన పడుతుంది. ఎంతసేపు పడుతుందమ్మా? అరగంట అరగంట పడుతుంది. చిక్కపడాలి. ముక్కతో పులుసు రావాలి అంతేనా? అంతే. సరే సరే చూడు ఒక్కసారి కలుపుతున్నావా? సరే 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 గిన్నె పట్టుకోవడానికి ఓపిక లేక మా అమ్మగారికి ఇలా కలుపుతున్నారు. సరే సరే అమ్మా పెట్టి ఉడికిందంటావా? చూస్తున్నా. ఒకసారి చూస్తావా? మధ్యలో కలుపుకుందామమ్మా. ఇంకా ఉడకాలా? ఉడకాలా? ఒక్కసారి కలుపుతున్నావా? సరే సరే మధ్యలో ఒక్కసారి కలపడానికి తీసేవన్నమాట మూత. సరే పలచగా ఉంది కదా, చిక్కపడాలి. సరే అమ్మ పెట్టేస్తున్నావమ్మా? పెట్టి సరే సరే మూత. ఉప్పు చూడాలా? చూడు ఉప్పు చూడమ్మా. గడ్డి మూసి చేప ఉప్పు చూడాలి. ఉప్పు వేద్దామా? ఒక్క క్షణం. ఒక స్పూన్ వేస్తున్నాం. ఇంకా వేసే కొత్తిమీర మొత్తం 3 స్పూన్లు పట్టింది ఉప్పు. కొత్తిమీర. చింతపండు కదా? చింతపండునా? పులప పెరిగితే ఉప్పు పెరుగుతుంది, కారం పెరుగుతుంది, మసాలా పెరుగుతుంది, ఆయిల్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి అన్నమాట. ఇంకా బంద్ చేసేస్తున్నావా? బంద్ చేసే. సరే మా అమ్మగారు ఉండారండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మా కోనసీమలో ఈ విధంగా కూడా వండుకుంటాం. చూడండి ఒకసారి ట్రై చేయండి. చేపల పులుసు ఉండేను, గడ్డి మూసు చేప, చింతపండు పులుసు. ఒకసారి ట్రై చేయండి, నన్ను ఆదరించండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.